टाइम दिए दाना पे टाइम నాణ్యతకి రాజీ పడకుండా నాణ్యమైనటువంటి పూజలు పరిశుభ్రంగా కలిగినటువంటి ప్రదేశంలో అన్నా క్యాంటీన్లు పెట్టి ఆ రోజు 15 రూపాయలకి 3 పూటలు భోజనం పెట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు గౌరవం దక్కింది. దురదృష్టవశాత్తు 2019 అధికారం పోయింది. ఒక రాక్షసుడు, నరరూప రాక్షసుడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇటువంటి పథకాలు కూడా రద్దు చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దండం పెడతాను. ఇది మంచి పథకం, పేదలకు అవసరమైనటువంటి పథకం. ప్రభుత్వం నుంచి ఒక పైసా పెట్టద్దు. నువ్వు ఇది కంటిన్యూ చేయి. దాతలు వస్తారు, భోజనం పెడతారని నెత్తి నోరు కుట్టుకున్నా. ఇక్కడికి వచ్చి ధర్నాలు చేశావు, ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాలు పోలేదు. కనీసం ప్రభుత్వం పెట్టడం కాదు, ఈ మాట చెప్తున్నాను. చాలా దుర్మార్గులు ఎందుకు అంటున్నానంటే, ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లు మూసేస్తే కొంతమంది శంకర్ లాంటిలో, నేను పాతపట్నం, ఈ రాష్ట్రంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత డబ్బులు పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామంటే పోలీసులకు పంచుకెళ్ళిపోయి అన్నా క్యాంటీన్ అనే పేరు ఈ రాష్ట్రంలో విడపడకుండా చేయాలని, కనపడకుండా చేయాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నా. ఏది ఏమైనా ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ పార్టీ. మొదట 5 సంతకాలు పెట్టాం. 5 సంతకాలు. చంద్రబాబు నాయుడు గారు మేమందరూ 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ అన్నా క్యాంటీన్ లో ఉన్నటువంటి తృప్తి ఏ కార్యక్రమంలో కూడా మాకు రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ భవనాలన్నీ సెక్రటరీ ఇస్తారు, చిన్నాభిన్నం చేశారు. అన్ని చెయ్యలేమని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఈ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఎన్టీ రామారావు గారు స్వస్థలం గుడివాడలో నిన్న మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రోజు సెప్టెంబర్ నెలాఖరికి ఇంకొక 103 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. అంటే మొదటి విడతలో 203 అన్నా క్యాంటీన్లు పెడతాం. రేపు భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో ప్రతి మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. తర్వాత దాని ముందుకి ప్రతి ప్రజలకి ఎవరైతే ఈ దేశంలో రాష్ట్రంలో ఆర్థికంగా బలపడ్డారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నాను, మీరందరూ బ్రహ్మాండమైనటువంటి భోజనం పెడతాం. 3 పూటలు భోజనం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అందులో 15 రూపాయలు మనకి ఎవరైతే భోజనం తింటారో వాళ్ళకి అంటారు. అంటే ప్రతిరోజు ఒక మనిషి మీద 75 ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి, దాతలైనా ఖర్చు పెట్టాలి. ఈ రెండు కలిసి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తాం. నాకు చాలా తృప్తి. ఈరోజు హరే రామ హరే కృష్ణ వాళ్ళు అప్పటి వరకు దీన్ని కొనసాగిస్తామని మేము ఆ రోజు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మా ఆశయాలకు అనుగుణంగా
మా నమ్మకాలకు అనుగుణంగా ప్రజలందరూ ఆదరించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశారు. అలాగే మనందరి నమ్మకంగా ఆయన మానసపుత్రుగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని మొదటి 5 సంతకాల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి ద్వారా ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పురంధరేశ్వరి మేడం గారికి అందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సలహా ఇచ్చినటువంటి మా రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నలుగురు నుండి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి సభ్యులు, అభిమానులందరూ కూడా, మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 2 క్యాంటీన్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ఇంత పెద్ద మంచిగా తయారు చేసి 2 కోడల్లో ఇచ్చినటువంటి కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది కూడా ఈ పత్రికా ముఖంగా గారు, మీడియా ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుండి కంటిన్యూస్ గా అన్నా క్యాంటీన్ సరిపోయే కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని, అలాగే జిల్లా ప్రజల్ని ఈ సందర్భంగా నేను అవకాశం ఇచ్చినటువంటి, అలాగే రాష్ట్రం మొత్తం మీద 2 క్యాంటీన్లు మొదలు పెడితే మనం ఈ శ్రీకాకుళంలో 2 క్యాంటీన్లు ఇచ్చారు.